ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై సిపిఐ జాతీయ నూతన కార్యదర్శి కె నారాయణ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ జనసేన నాయకులకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రొఫెసర్ ను అరెస్ట్ చేయిస్తామంటూ జనసేన నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సమాజంలో లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రజాపక్షాన నిలబడే మేధావులను భయభ్రాంతులకి గురి చేయటం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ ఆయన మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని, ప్రశ్నించే గొంతుకల నోరు నొక్కేందుకు జరుగుతున్న కుట్రగా నారాయణ అభివర్ణించారు. అధికార గర్వంతో విమర్శలను తట్టుకోలేక బెదిరింపులకు దిగటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వివాదంలో నారాయణ విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన నేతలకు దమ్ముంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్టు చేయించాలంటూ తాము కూడా అదే కోరుకుంటున్నామని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే ఆయన జైలుకి పంపితే ఆయన జనాదరణ పొంది భవిష్యత్తులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారని జోస్యం చెప్పారు. ఇదే క్రమంలో ఆయన వాడిన కాక్రోచ్ పదం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రొఫెసర్ అరెస్టు జరిగితే సమాజంలో దాగి ఉన్న నిజమైన కాక్రోచ్లు అనగా అరాచక శక్తులు, కక్ష సాధింపు రాజకీయాలు చేసేవారు అన్ని బయటపడతాయని, అదే సమయంలో మరోవైపు ఈ శక్తులకి వ్యతిరేకంగా కాక్రోచ్ల ఉద్యమం కూడా బలపడుతుందంటూ హెచ్చరించారు. మొత్తానికి నారాయణ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు జనసేన, లెఫ్ట్ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ ని మరింత పెంచాయని చెప్పొచ్చు.